ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ల వద్దకు గంట ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 2 ఏఎన్ఎంలతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోలీస్ భద్రత, ప్రిస్కింగ్ కోసం మహిళా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 134 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 25,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక విశాఖ జిల్లా వ్యాప్తంగా 312 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 54,912 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 130 సెంటర్లలో 25,542 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక సమస్యాత్మక పరీక్షల కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. ఇదే 10వ తరగతి ఎగ్జామ్స్కు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నుండి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. గణేష్, మనం చూసుకోవచ్చు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అలాగే 10వ తరగతి పరీక్షకు సంబంధించి బస్సెస్ ఏమైనా ఏర్పాటు చేశారా ప్రత్యేకంగా? ఇప్పటికే గంట ముందే విద్యార్థులందరూ కూడా పరీక్షా హాల్ కి హాజరు కమ్మని చెప్పడంతో 8:30 ప్రాంతానికే విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రానికి చేరుతున్నారు. ప్రస్తుతం మరొక 20 నిమిషాల్లో పరీక్ష ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో విద్యార్థులందరినీ కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరిగింది. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరీక్ష అంటే ఐపంగిడి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ లో ఉండడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇన్విజిలేటర్లు అంతా కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఈ పరీక్షా కేంద్రాల్లో తనిఖీ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అధికారులని మొబిలైజ్ చేస్తూ నోయిడా ఆఫీసర్ గా కూడా తను పరీక్షా కేంద్రాల్లో ఎక్కడైనా లోపాలు ఉన్నాయని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం చూస్తున్నాం కదా, విద్యార్థులంతా కూడా పరీక్ష రాసేందుకు ఇప్పటికే పరీక్షా హాల్లోకి వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. 12:45 వరకు పరీక్ష రాసేందుకు సమయం కేటాయిస్తారు. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా విద్యార్థులు స్లిప్పులు పెట్టినా లేదంటే ఒకవేళ ఎలక్ట్రికల్ పరికరాలు ఏమైనా తీసుకువెళ్తారన్న సందర్భంలో ప్రతి ఒక్క విద్యార్థిని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, 10వ తరగతి మొదటి పరీక్ష అంటే విద్యార్థుల్లో కొంత టెన్షన్ కనిపిస్తూ ఉంటుంది. మొదటి రోజు అంతా కూడా విద్యార్థులు అంటే టెన్షన్ గా వచ్చి పరీక్ష ఎలా ఉంటుంది, ఎలా రాయాలన్న అంశ టెన్షన్ లోనే ఉంటారు. ఇదే క్రమంలో విద్యార్థులు మొదట పరీక్షా కేంద్రానికి చేరుకుని ఏవైతే తమకు అలాట్ చేసినటువంటి పరీక్ష రాసేందుకు పరీక్ష రూమ్ హాల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ముందుగా ఇలా నోటీస్ బోర్డులో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ను ఎలా నమోదు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా చూసిన తర్వాత ఆయా విద్యార్థి ఎక్కడైతే తమకు పరీక్ష రాసేందుకు హాల్ అదేవిధంగా చైర్ కేటాయించారో అక్కడికి వెళ్ళి ఈ నెంబర్స్ ఆధారంగా అయితే విద్యార్థులు పరీక్ష రాసేటువంటి అవకాశం కనిపిస్తారు. ప్రస్తుతం వేసవి కాలం ఉన్న సందర్భంలో విద్యార్థులు కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కూడా వెంటనే అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నా వారికి ట్రీట్మెంట్ అందించే విధంగా పరీక్షా కేంద్రాల్లో ఏఎన్ఎంలను అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. వారికి కావాల్సినటువంటి మెడికల్ సదుపాయాలను కూడా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో 134 పరీక్షా కేంద్రాలు ఉండగా 25,723 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే పరీక్ష ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 6,19,000 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాసేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో 5,54,000 పైగానే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉంటే 50,000కు పైగా తెలుగు మీడియం విద్యార్థులు పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ తెలుగు పేపర్ 1 పరీక్ష మొదటి రోజు ఉండడం జరుగుతుంది. అందువల్ల విద్యార్థులు మొదటి పరీక్ష కావడంతో కొంత వాళ్ళు ఆందోళన, టెన్షన్ కనిపిస్తుంది. బాగా చదివిన విద్యార్థులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మొత్తంగా అయితే పరీక్ష సమయం ఆసనం కావడంతో విద్యార్థులంతా కూడా పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు.